షలోం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు. లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 22 to 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Because of the Lord's great love, we are not consumed, for his compassion never fail. They are new every morning. Great is your faithfulness. ప్రతిరోజు ఒకలాంటి రొటీన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటారు చాలామంది. ఉదయాన్నే లేవటం, ప్రార్థన, బైబిల్ రీడింగ్, దెన్ జాబ్స్ నిమిత్తం బయటికి వెళ్ళటం. నెమ్మదిగా ఇది ఒక యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కొంతకాలానికి బోర్ అనిపించి కొద్ది కొద్దిగా దేవునికి కేటాయించే ఆ మాత్రం సమయం కూడా కట్ అయిపోతూ ఉంటుంది. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు, ఆయన యొక్క కృపా కనికరాలే ప్రతిరోజు నూతనంగా ఉంటూ ఉంటే మరి మన దినాలు ఎందుకు మందకొడిగాను నిస్తేజంగాను గడపాలి? మన జీవితం అనే అకౌంట్లో ఎవ్రీడే న్యూ బ్యాలెన్స్ వచ్చి చేరుతూ ఉంది. బట్ ఆన్ వన్ కండిషన్, ఇట్ వోంట్ ట్రాన్స్ఫర్ ఫర్ నెక్స్ట్ డే. ఎందుకంటే రేపటికి మరలా నూతన వాత్సల్యం అనేది యాడ్ అవుతుంది. సో తెలివిగా ఆశీర్వాదాలను స్వతంత్రించుకుని ప్రతిదినం క్రీస్తు కొరకు నూతనంగా జీవిద్దాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ నిత్య ప్రేమకై అనురాగానికై వేవేల వందనాలు సమర్పిస్తున్నాం తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి ఆనందించి సంతోషించులాగున కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.